హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు నేను మీకు ఒక సింపుల్ 2 స్టెప్ ప్రాసెస్ చూపిస్తానండి. మీలో చాలామంది స్కిన్ వైటనింగ్కి అడుగుతున్నారు. మనకి లేని కలర్ని అయితే తెప్పించలేము, కానీ మనం కొన్ని రీజన్స్ వల్ల, ఎండలో తిరగడం వల్ల కావచ్చు, రకరకాల సరిపడిన క్రీమ్స్ యూస్ చేయడం వల్ల మన ఫేస్ అనేది అప్పుడప్పుడు డార్క్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఉన్న కలర్ కంటే తగ్గిపోయినప్పుడు కొంచెం కలర్ ఇంప్రూవ్ అవ్వాలనే ఆశ ఉంటుంది. అంతేకాని లేని తెల్లదనాన్ని అయితే మనం తీసుకురాలేము, కానీ మనం కోల్పోయిన కలర్ని మనం స్కిన్ వైటన్ చేసుకోవచ్చు అనేది నా ఇక్కడ ఉద్దేశం. అంతేకాని స్కిన్ వైటనింగ్ని నేను ప్రమోట్ చేయడం లేదండి. కాబట్టి మీరు ఆ ఒక పాయింట్ అర్థం చేసుకోండి. మన చర్మం మీద ఏర్పడిన ట్యాన్ అనేది రిమూవ్ చేసుకోవడానికి మనం ప్రతిరోజు కాకపోయినా కనీసం వారంలో 2 సార్లు కొంచెం స్కిన్ కేర్ రొటీన్ అనేవి చిన్నవి ఇంట్లో పాటిస్తూ మీకు సరిపడే క్రీమ్స్ అలాంటివి మీరు యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ క్రీమ్స్ అనేవి కొంతమంది ఎఫర్ట్ చేయగలరు, కొంతమంది ఎఫర్ట్ చేయలేరు. మీలో కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు క్రీమ్స్ సజెస్ట్ చేయండి అని. సో నేనైతే క్రీమ్స్ సజెస్ట్ చేయలేనండి, ఎందుకంటే ఒక క్రీమ్ నాకు మంచి రిజల్ట్ ఇచ్చింది, మీకు రిజల్ట్ ఇవ్వకపోవచ్చు. అప్పుడు చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి మ్యాక్సిమం మీరు అడిగిన ప్రాబ్లమ్స్కి నేను క్రీమ్స్ అనేవి చెప్పలేను, కానీ చిన్న రెమెడీస్ ఇంట్లో చేసుకోగలేవి నేను మీతో షేర్ చేస్తాను. ఈరోజు ఒక సింపుల్ ప్రాసెస్, మనకి ఇంట్లో దొరికే చిన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనం మన స్కిన్ మీద ఉన్న బ్లాక్నెస్ని తగ్గించుకొని నిదానంగా స్కిన్ కలర్ మెయింటైన్ ఎలా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. మనకి చలికాలం ఏంటంటే చల్లదనానికి రకరకాల క్రీమ్స్ పూసి, కానీ కొంచెం ఈ క్లైమేట్కి మనము ఉన్న కలర్ కంటే బ్లాక్ అయిపోతూ ఉంటాం. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇలాగా జాగ్రత్త తీసుకుంటూ ఉంటే కలర్ అనేది డల్ అవ్వకుండా హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనము ఆ 2 స్టెప్స్ ఏంటనేవి వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో చూసాక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్కి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనండి? ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ఫస్ట్ నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్, పాలు అనేవి ఏ స్కిన్ వాళ్ళకైనా సరే స్కిన్ మీద చక్కటి పాలిషింగ్ ఎఫెక్ట్ ఇవ్వాలన్నా, స్మూత్నెస్, మనం మసాజ్ చేసిన తర్వాత మీరు వాష్ చేసుకున్నాక చూడండి చాలా స్మూత్గా అదేదో రేజర్తో గీకేస్తే స్కిన్ స్మూత్ అయిపోతుంది చూడండి, అలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. సో ఇట్స్ మై ఫేవరెట్ ఇంగ్రీడియంట్. మీది ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే మేము పాలు యూస్ చేయొచ్చు అని మీకు డౌట్ ఉంటే, మీరు ఆయిలీ స్కిన్ అయితే క్రీమ్ లేని పాలు తీసుకోండి, ప్లెయిన్గా ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. మీది డ్రై స్కిన్ అయితే హ్యాపీగా ఫుల్ క్రీమ్ పాలు తీసుకోండి. దాంట్లో ఉన్న మీగడ నూనె శాతం అనేది మీకు స్కిన్కి ఎక్స్ట్రా మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. సో ఎవరైనా సరే మీరు డిపెండింగ్ ఆన్ యువర్ స్కిన్, మీరు ఫస్ట్ మంచిగా ఫేస్ వాష్ చేసుకోండి. మీరు ఫేస్ వాష్ అంటే చేసే ముందు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కూడా వాష్ చేసుకోవాలి. మన చేతులకు మురుకుంచుకొని మనం ఫేస్ మీద అప్లై చేయడం మొదలుపెట్టామంటే ఈ జమ్స్ అన్నీ కూడా ముఖంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ముందు మీ హ్యాండ్స్ క్లీన్ చేసుకున్నాక ఆ కడుక్కున్న చేతులతోటి ముఖాన్ని మైల్డ్ ఫేస్ వాష్తోనో లేదంటే చిన్న సున్నిపిండి కొంచెం ఏదైనా ఉంటేనే ఎట్లయినా సరే మీరు ఫేస్ అనేది క్లీన్గా తుడుచుకోండి. కనీసం పచ్చిపాలతో తుడుచుకున్నా సరిపోతుంది. ఒక స్పూన్ పాలు తీసుకుని కొంచెం సేపు మసాజ్ చేసుకోండి. షార్ట్కట్గా గబగబా ఉన్న టిప్స్ ఏంటనేవి చెప్పేసి వీడియో క్లోజ్ చేసేయచ్చు, కానీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేవి మీకు హెల్ప్ చేసినప్పుడు అవి మీకు అర్థమవుతాయి అనమాట. సో ఓహో ఇలా చేసుకోవాలా అని అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ఫేస్ క్లీన్ చేసుకునే ఉన్నాను, కొంచెం ఈ స్టిక్కర్ అనేది పోలేదు, సో నేను ఫేస్ వాష్ చేయలేదు అనుకోవద్దు. మనం కొన్ని టిప్స్ తెలుసుకొని రెమెడీస్ అనేవి ఫాలో చేస్తే రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది. కనీసం త్వరగా రాకపోయినా మీరు ఇంకో రెమెడీకి స్విచ్ అవ్వచ్చు అనమాట. ఇది మనకు పని చేయట్లేదని మీకు అర్థమైతే. మీరు చలికాలం కూలింగ్నెస్ భరించలేము అని ఫీలింగ్ అనిపిస్తే కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే చల్లగా ఉండడం వల్ల మన చర్మంలోకి ఇంకడానికి కూడా టైం పడుతుంది. లేదంటే మీరు కాస్త ఫ్యాన్ ఆన్ చేసుకొని మసాజ్ చేశారంటే మీరు అప్లై చేసే పాలు అనేవి త్వరగా చర్మం పీల్ చేసుకుంటుంది. మీరు ఏ స్టెప్స్ ఫాలో చేసినా చేయలేకపోయినా కనీసం ఈ ఒక్క స్టెప్ ఫాలో చేసినా చాలండి, మీకు మంచి ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. లాంగ్ రన్లో మీకున్న ట్యాన్ అనేది నిదానంగా తగ్గిపోతుంటుంది. ఎన్ని రోజుల నుంచో అశ్రద్ధ చేయడం వల్ల ఏర్పడిన ట్యాన్ 1-2 క్రీమ్స్ రాయంగానే సరిపోదు. కాబట్టి మీరు రెగ్యులర్గా ఈ స్టెప్ ఫాలో చేసినా కూడా మీ స్కిన్ మీద ఉన్న ట్యాన్ అనేది క్లీన్గా రిమూవ్ అయిపోతుంది. ఊరికే మనం ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, కాస్త మృదువుగా మర్దన చేసుకోండి. చర్మంలోకి మంచిగా ఇంకిపోతుంది అన్నమాట. సో నేను ఇంకొంచెం పాలు తీసుకుని మసాజ్ చేసుకుంటాను.
ఇప్పుడు నేను ఫేస్ వరకే చేశానండి. కొంచెం ఫుల్ నెక్ డ్రెస్ కదా, పాలు అనేవి పచ్చి పాలతో మనం మసాజ్ చేసుకున్నప్పుడు స్మెల్ వస్తుంది అనమాట. డ్రెస్ వాష్ చేసినా కూడా స్మెల్ వస్తుంది కాబట్టి నేను నెక్ ఏరియా వదిలేసాను. మీరు ఏదైనా ఓల్డ్ డ్రెస్ వేసుకొని చక్కగా నెక్ ఏరియా కూడా కంప్లీట్గా ఇట్లాగా నేను ఫేస్కి ఎట్లా చేశాను మసాజ్ అట్లా చేసుకోండి. ఒక్క నిమిషం మనం వెయిట్ చేసామంటే ఈ రాయంగా వదిలేసిన పాలు అనేవి చర్మంలోకి ఇంకిపోతాయి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటో చూద్దాం. సెకండ్ స్టెప్లో నేను కొంచెం శనగపిండి తీసుకుంటున్నాను. నాకు వచ్చిన కామెంట్స్ ప్రకారం అయితే చాలామంది మాకు శనగపిండి పడదు అని అడిగారు. సో శనగపిండి పడని వాళ్ళు మీరు కొంచెం ఓట్స్ తీసుకోండి, లేదంటే బియ్యం పిండి తీసుకోండి, లేదంటే పెసరపిండి తీసుకోండి. ఏదైనా ఒక ప్యాక్ లాగా మనం పెట్టుకోవడానికి బైండింగ్గా కావాలి కాబట్టి నాకైతే శనగపిండి బాగానే సరిపడుతుందండి. ఎలర్జీ ఏం ప్రాబ్లం లేదు. కొంతమంది మీకు ఎలర్జీ ఉంటే నేను చెప్పిన ఆల్టర్నేటివ్స్ తీసుకొని కొంచెం పాలు, మొత్తం పాలు కలపాల్సిన అవసరం లేదు, కొంచెం పాలు, కొద్దిగా టమాటా రసం. మనం ఇట్లాగా హోల్ చేసామంటే టమాటా వేస్ట్ అవ్వకుండా గింజలు లేకుండా మనకి ఇట్లాగా రసం వస్తుంది. మనం తీసుకున్న పౌడర్కి ఎంత కావాలో అంత, సగం పాలు సగం టమాటా రసము. టమాటాలను బట్టి కూడా ఒక్కొక్కసారి మనకి చురుచుర్రని అనిపిస్తూ ఉండొచ్చు అప్లై చేసినప్పుడు. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం సిట్రస్ కైండ్ ఆఫ్ పులుపుదనం కలిగి ఉంటుంది కాబట్టి కొంచెం మనకు అట్లాగా అనిపిస్తుంది అనమాట. మీరు ఈ మిల్క్ మసాజ్ అనేది రెగ్యులర్గా చేసుకోవడం వల్ల కూడా మీకు కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ కూడా నిదానంగా తగ్గుతాయి. ఎందుకంటే పాలు అనేవి స్కిన్ లైటనింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి కాబట్టి అలా కూడా మీకు హెల్ప్ అవుతుంది. మీరు బ్రష్ సహాయంతో కానీ చేతితో కానీ ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలన్నమాట. నేను మొత్తం అప్లై చేసేసుకుంటాను. సో స్కిన్ అంతా అప్లై చేసేసుకున్నాక ఒక్కసారి చక్కగా స్మూత్గా మీరు ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్లో అడ్జస్ట్ చేసేయండి. సో దట్ మనం ఏ డైరెక్షన్లో అప్లై చేసామో ఆ డైరెక్షన్లో డ్రై అవుతుంది కాబట్టి చర్మం సాగినట్టుగా అవ్వదు. చూసారు కదా, ఫేస్కి అప్లై చేసుకున్నాక అప్వర్డ్ డైరెక్షన్లో మనం మూవ్ చేసుకోవాలి. సో దట్ మనం ఏ డైరెక్షన్లో అప్లై చేస్తామో ఆ డైరెక్షన్లో డ్రై అవుతుంది కాబట్టి స్కిన్ సాగిపోయినట్టుగా అవ్వదు. మీరు డ్రై స్కిన్ వాళ్ళైతే ఒక 85% ఆరిన తర్వాత ఫేస్ అనేది వాష్ చేసేసుకోండి. మామూలు స్కిన్ వాళ్ళైతే చక్కగా ఆరిన తర్వాత కడిగేసేసుకున్నారంటే కడిగిన తర్వాత రోజ్ వాటర్ టోనర్ కానీ లేదంటే ఐస్ క్యూబ్తో కానీ మర్దన చేసుకోండి. మనం ప్యాక్ వేసాక పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి కాబట్టి దాంతో మీరు మసాజ్ చేసుకుంటే పోర్స్ అన్ని క్లోజ్ అవుతాయి. తర్వాత మీకు నచ్చిన మాయిశ్చరైజర్ కానీ లేదంటే కొంచెం అలోవెరా జెల్ కానీ అప్లై చేసుకున్నారంటే స్కిన్ మనకు అంతసేపు ప్యాక్ వేసినప్పుడు కొంచెం ఆయిల్స్ అనేవి బయటకు వచ్చేసినట్టుగా డ్రైగా అనిపిస్తుంది అనమాట. సో అది డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేటింగ్గా తేమగా చర్మాన్ని మృదువుగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. ఈ సింపుల్ కేర్ మీరు కనీసం వారంలో ఒకసారి చేసుకున్నా కూడా 2 సార్లు చేసుకున్నా మీ స్కిన్ అనేది చక్కగా గ్లోయింగ్గా, కలర్ అనేది పోకుండా మీరు మంచిగా వాటిని ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తున్నట్టుగా వాటిని మంచిగా ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. చూసారు కదా, ఆరిపోయిన తర్వాత నేను క్లీన్ చేసేసుకున్నానండి. మనకి క్లీన్ చేసుకున్న తర్వాత చర్మం అనేది అంతా మంచిగా దాని మీద డెడ్ స్కిన్ అంతా పోతుంది కదా, క్లియర్గా ఉందన్నమాట. మీరు ఊరికే టవల్తో రుద్దేసినట్టుగా కాకుండా మనం ఇట్లా అద్దుకుంటే కొంచెం స్కిన్ అనేది తేమగా ఉంటుంది. మీరు ఐస్ క్యూబ్ కనుక రుద్దుకుంటే మీకు స్కిన్ మీద ఉన్నటువంటి ఆ పోర్స్ ఓపెన్ అయినవన్నీ రంధ్రాలన్నీ కూడా చర్మ రంధ్రాలు చక్కగా క్లోజ్ అయిపోతాయి. మీరు ఏమైనా ఇట్లాంటి ప్యాక్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఏమైనా ఫేషియల్స్ అలా చేయించుకున్నప్పుడు వెంటనే సోప్ అనేది యూజ్ చేయకండి. ఇంకా మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంతమంది చాలామంది కామెంట్స్లో అడుగుతుంటారు కాబట్టి చెప్తున్నాను. మనము అలా అవాయిడ్ చేయడానికి కనీసం మీరు ఈవినింగ్ ఇట్లాంటివి ప్రిఫర్ చేశారనుకోండి, సోప్ కానీ క్రీమ్స్ కానీ ఫేస్ మీద పెట్టే అవసరం రాదు. సో ఇంకా మనం ఎండలో కూడా వెళ్ళాల్సిన అవసరం రాదు కాబట్టి సాయంత్రం ఇంటికి వచ్చాక చేసుకుంటే రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నా దగ్గర రోజ్ వాటర్ టోనర్ ఉంది, నేను దీన్ని అప్లై చేసుకుంటున్నాను. మనకి స్ప్రే బాటిల్లో కూడా వస్తూ ఉంటాయి ఇవి. కొంచెం టోనర్ తీసుకొని స్కిన్ మీద అప్లై చేసి వదిలేసామంటే స్కిన్ అనేది పోర్స్ అనేవి టైట్ అయిపోతాయి. తర్వాత మీరు యాజ్ యూజువల్ స్కిన్ అలా వదిలేసేయండి, మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. వారంలో ఒకసారి ఇలా చేసుకుంటూ ఉండండి, చక్కగా మీ స్కిన్ని మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. మీ రెగ్యులర్ క్రీమ్స్ యూజ్ చేసుకుంటూ ఉంటే ఇంకా రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఎలా అనిపించిందండి ఈ 2 స్టెప్ ప్రాసెస్? హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. ఇంకొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. టిల్ దెన్ బాయ్ బాయ్.